ఈ రోజు కొంచెం కొత్తగా ట్రై చేశాను మా వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు. మన మజిలిగే నుంచి డే 113. ఈ రోజు వార్మ్ స్టార్ట్ చేసినప్పుడు 5 మినిట్స్ కార్డియో చేసాక వార్మ్ స్టార్ట్ చేశాను మా ఈ రోజు నేను. అంటే నేను కొత్తగా కొంచెం డిఫరెంట్ గా బాడీ హీట్ చేద్దాం కదని చెప్పి స్టార్ట్ చేశాను మా. ఎందుకంటే ఇదేదో కొత్తగా అన్నట్టు ఉండదు కార్డియో అన్నది అందరూ చేస్తారు. కాకపోతే నేను డిఫరెంట్ గా ట్రై చేశాను అంతే ఈ రోజు. ఇంక ఈ విషయం కోసం లాస్ట్ లో క్లియర్ గా మాట్లాడుకుందాం మా. ఇంక ఈ రోజు విశేషాలంటే ఇంక ఈ రోజు కూడా కాలేజ్ ఎగదొబ్బాం మా మనం. కాకపోతే ఈ రోజు ఇంటికాడ ఉన్నాం అని చెప్పేసి మా వాళ్ళు తిట్లు కాదు, ఎందుకు మానేసి ఏం పని లేకుండానని. కాకపోతే కాలేజీలో ఏం జరగట్లేదంటే ఏం చేస్తాం మరి, రేపు నుంచి కాలేజ్కి వెళ్ళిపోవాలి మా. అయినా సరే ఇంటికాడ ఉంటే బోర్ కింద ఉంది, కాలేజ్కి వెళ్ళిపోవడమే బెటర్ అనుకుంటున్నాను నేను. రేపు నుంచి వెళ్ళిపోదాం మా. ఇంక ఈ రోజు అలాగే ఇంటికాడే కదని చెప్పేసి ఆమ్లెట్ ట్రై చేశాను మా. ఆమ్లెట్ అయితే ఎక్సలెంట్ గా వచ్చింది ఈ రోజు నాకు. నేను ఆమ్లెట్ వేసినప్పుడు ఎక్కడ మిస్టేక్ చేసేవాడిని అంటే అది కాలకుండా తిరిగేసేవాడు మా, అందుకే సరిగ్గా వచ్చేది కాదు. ఈ రోజు కొంచెం టైం తీసుకుని లో ఫ్లేమ్ లో చేసాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరే చూడండి ఒకసారి. ఇంకా ఆమ్లెట్ కోసం పక్కన పెట్టి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తగా ట్రై చేశానని చెప్పాను కదా మా, కార్డియో అనేది. కార్డియో కోసం ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే నేను వర్కౌట్ చేసినప్పుడు నా బాడీ అనేది బాగా కూల్ అయిపోతుంది మా, వింటర్ వర్క్ మూలని ఏంటో గానీ. కాకపోతే వర్కౌట్ చేస్తున్నా ఫీల్ ఉండట్లేదు అసలు ఏంటో గానీ. అందుకే ఈ రోజు నుంచి వార్మ్ స్టార్ట్ చేసినప్పుడు 5 మినిట్స్ కార్డియో చేసి ఫాస్ట్ గా వార్మ్ కూడా కంప్లీట్ చేసి వెంటనే పుషప్స్ తీసి అప్పుడు స్టార్ట్ చేశాను మా వర్కౌట్ అనేది. కొంచెం ఈ రోజు పర్లేదు, బాగానే ఉంది అనిపించింది నాకైతే. నేను ముందు చేసినప్పుడు అసలు చెయ్యాలనిపించేది కాదు మా, అసలు మధ్యలో చిరాకు వచ్చేసి వర్కౌట్ చేసినప్పుడు వర్కౌట్ ఎందుకు రా అనిపించేది. కాకపోతే ఈ రోజు అయితే నాకు కొంచెం ఆ ఫీల్ లేదు, అంటే నేను కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేశాను కాబట్టి నాకైతే పర్లేదు అనిపించింది అంతే. ఈ రోజుకుంటా మరి, బాయ్ మామ.